దశాబ్ద కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన అండగా వైసీపీకి కంచుకోట లాంటి నెల్లూరు జిల్లాలో సీన్ రివర్స్. ఎన్నికల్లో పూర్తిగా చేతులెత్తేసి చావు దెబ్బతిన్న షాక్ నుంచి కోలుకునే పరిస్థితి ఉందా? వైసీపీకి ఇంత దుస్థితికి కారణాలేంటి? సొంత పార్టీ నేతల్లో ఆధిపత్య పోరే కోపం ముంచిందా? నాయకుల మధ్య సమన్వయ లోపమే వైసీపీని జిల్లాలో తుడిచిపెట్టకపోవడానికి కారణమా? జిల్లా అధ్యక్షుడిని మార్చి సీనియర్ నేతకు అవకాశం ఇచ్చినా పరిస్థితి చక్కబడలేదా? దిద్దుబాటు చర్యలకు అధిష్టానం శ్రీకారం చుట్టిందా? మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షకు కొందరు నేతలు ఎందుకు డుమ్మ కొట్టారు? మిథున్ రెడ్డి రాకను కొత్త అధ్యక్షుడు జీర్ణించుకోలేకపోతున్నారా? మిథున్ రెడ్డి మంత్రాంగం ఫలించేనా? వాట్ హ్యాపెండ్ ఇన్ నెల్లూరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియాలంటే వాట్స్ ది స్టోరీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా కంచుకోటలా నిలిచింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. క్లిష్ట పరిస్థితులను 5 ఏళ్లు ఎదుర్కొని పోరాడిన నాయకులు సార్వత్రిక ఎన్నికల్లో గట్టిగా పోరాడటంతో 2019లో 10కి 10 స్థానాల్లో గెలుపుతో క్లీన్ స్వీప్ చేసింది. ఇదంతా జగన్ మేనియా వల్లే జరిగిందని పార్టీ హైకమాండ్ ప్రచారం చేసింది. 2019 ఎన్నికల్లో విజయం తర్వాత జిల్లాకు కీలకమైన మంత్రి పదవులు దక్కాయి. అయితే నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో మంత్రి పదవులు సాధించుకున్న నేతలు తమ పట్టును కొనసాగించే విషయాన్ని నిర్లక్ష్యం చేశారు. ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం వైసీపీకి శాపంలా తయారైందట. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలుస్తుందనుకున్న అన్ని స్థానాలను కూడా చేజార్చుకుంది. తెలుగు తమ్ముళ్ల దెబ్బకు దెబ్బ రివెంజ్ తీర్చుకునేలా 2024లో 10కి 10 స్థానాల్లో సైకిల్ సునామీ కొనసాగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నియామకంతో ప్రక్షాళన జరుగుతుందనే ఫీల్ ఏర్పడింది. అయితే అది కొద్ది రోజులే. ఆయన పట్టు సాధించలేకపోయాడనే విమర్శలు రావడంతో సార్వత్రిక ఎన్నికల వైఫల్యం తరువాత సీనియర్ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి అధ్యక్షత బాధ్యతలు అప్పగించిందట. దీంతో సమస్య సమసిపోతుందనుకున్న అధిష్టానానికి కంట్లో నలుసులా నెల్లూరు జిల్లా తాజా పరిణామాలు తయారయ్యాయట. కాకాణి నాయకత్వాన్ని కీలక నేతలు అంగీకరించని పరిస్థితి ఉన్నట్లు టాక్. పార్టీ హైకమాండ్ నమ్మకాన్ని నిలబెట్టుకునే రీతిలో మాజీ మంత్రి కాకాణి ప్రతిరోజు మీడియా ముందుకొచ్చి పోరాటం చేస్తున్నారు. మిగిలిన నేతలందరి నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య సమన్వయ లోపాన్ని వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లింది. పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి సారించినట్లే కనిపిస్తోంది. వైసీపీ అధిష్టానం రీజనల్ కోఆర్డినేటర్గా మిథున్ రెడ్డిని రంగంలోకి దింపి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో మిథున్ రెడ్డి సమీక్ష నిర్వహించారట. అధిష్టానం ఆలోచనలు చెబుతూనే నాయకుల సూచనలు, సలహాలు తీసుకున్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదు చేస్తుంటే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, తదితర సీనియర్ నేతలు అండగా నిలబడడం లేదనే టాక్. దీంతో పార్టీ శ్రేణులంతా కాపాడమంటూ హైకమాండ్ అండ కోసం ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి నెలకొంది. పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్న సోషల్ మీడియా వాలంటీర్ల పోరాట యోధులుగా జగన్ ప్రకటనలు చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా న్యాయవాదులను రంగంలోకి దించుతానని హామీలు గుప్పించారట. పార్టీ సానుభూతి పరులు, వారి కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు చర్యలు, ఆస్తి నష్టంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పుకుంటున్నారు. పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉన్న టైంలో అధిష్టానం దూత మిథున్ రెడ్డి పరిస్థితిని చక్కబెడతారని పార్టీ శ్రేణుల్లో ఆశలు చెలరేగాయి. ఈ పరిస్థితుల్లో మిథున్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి పలువురు కీలక నేతలు డుమ్మా కొట్టడంతో వైసీపీ శ్రేణుల్లో అంతర్మదనానికి దారితీస్తోంది. కావలి ఎమ్మెల్యేగా దశాబ్ద కాలం పనిచేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మిథున్ రెడ్డికి మొహం చాటేశారు. జిల్లాను శాసించే నేతలంతా మొహం చాటేస్తున్న పరిస్థితి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుబులు పుట్టించే ప్రచారాలు జరుగుతున్నాయి. బెంగళూరులో మకాం వేసి కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఏ రోజైనా సరే ఆయన బీజేపీలో చేరడం పక్కా అని టాక్ నడుస్తోంది. లేదంటే చిరంజీవి సన్నిహితుల ద్వారా జనసేనలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు జరుగుతున్నాయి. ఇటీవలే వైసీపీని వీడి జనసేనలో చేరిన
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో టచ్లో ఉన్నారనే గుసగుసలు కూడా బాగా వినిపిస్తున్నాయి. అలాగే మేకపాటి రాజగోపాల్ రెడ్డి సైతం మిథున్ రెడ్డికి మొహం చాటేయడంతో రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. వ్యక్తిగత పనుల వల్ల సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు ఆత్మకూరు ఇన్ఛార్జ్ తన కుమారుడి వరసైన మేకపాటి విక్రమరెడ్డి ద్వారా సందేశం పంపించారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా లెక్క చేయకుండా చంద్రబాబుపై నిప్పులు చెరిగే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సైలెంట్గా మిథున్ రెడ్డికి మొహం చాటేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కినుకు వహించిన ప్రసన్న కుమార్ రెడ్డిని చల్లబరిచేందుకు కీలక బాధ్యత అప్పగించినట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సారువారి అక్రమాలు దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేదట. అందుకే ఇప్పుడు నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి కూటమిలోని ఏదో ఒక పార్టీతో జత కట్టే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఆయనే స్వయంగా సన్నిహితుల వద్ద నలుగురితో పాటు నారాయణ అనేస్తే పోలా అనే మాటలు చెబుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ప్రత్యర్థి వేమిరెడ్డి కుటుంబంలో నుంచి రావడం సారువారి పప్పులు ఉడకడం లేదట. మిథున్ రెడ్డికి సమీక్షకు గైర్హాజరుతో ప్రసన్న కుమార్ రెడ్డి ఇమేజ్కి డ్యామేజీ ఏర్పడుతుందన్న పరిస్థితి. దీన్ని సరిచేసేందుకు వ్యక్తిగత కారణాలతో సైడ్ అయిపోయారని సొంత మనుషులే మీడియాకు లీకులిచ్చేస్తున్నారట. జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రిగా తిరుగులేని అధికారం చెలాయించిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఇన్ఛార్జిగా వచ్చిన మిథున్ రెడ్డి సూపర్విజన్ను కాకాని జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే కీలక నేతలందరూ మిథున్ రెడ్డి సమావేశానికి రాకుండా డుమ్మా కొట్టించారని పొలిటికల్ సర్కిల్స్